రాసిన పత్రికల్లో ప్రిజన్ ఎపిసల్స్ అని అంటారు. ప్రిజన్ ఎపిసల్స్ అని అంటే మరి రోమా చెరలో ఉన్నప్పుడు ఆయన రాసిన పత్రికలు. సో ఈ రోమా చెరలో ఉన్నప్పుడు అని చెప్పిన ఆ సందర్భాన్ని ఒకవేళ మనం తీసుకుంటే ఆమ్, యాక్చువల్ గా ఆయనది ఎగ్జిక్యూషన్ జరుగుతా ఉంది. ఎగ్జిక్యూషన్ అంటే ఆయన రోమన్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి సో డైరెక్ట్ గా కైసర్తో ఆయన తన యొక్క వాదాన్ని మాట్లాడుకునే అవకాశం ఉంది. ఒక సెన్స్ లో తన యొక్క వాదాన్ని ఆయనతో మాట్లాడటం ఎంత ఇంపార్టెంటో పౌలు గారి యొక్క దర్శనంలో మరి కైసరు ఎదుట నిలబడి దేవునికి సాక్షిగా అక్కడ సువార్త ప్రకటించడం అనేది దేవుని యొక్క చిత్తం. సో అందుకని ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆ టైంలో ఆయన్ని మరి తీసుకుని వెళ్ళిన ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఓ భయంకరమైన షిప్రెక్ అంటే వాడ బద్దలైపోయి ఆ మిలేత్ అనే ఒక ద్వీపంలోకి వాళ్ళు వెళ్ళటం, ఆ తర్వాత అక్కడి నుంచి మరలా తిరిగి ఆ అలెగ్జాంద్రు ఓడ ఎక్కి వాళ్ళు రోమ్ కు రావటం. సో చాలా గ్రాటిట్యూడ్ ఉంది. అంటే ఒక ఖైదీగా వాళ్ళు తీసుకుని వెళ్తున్నప్పటికీ తను చేసిన ఆ యొక్క కార్యాలు ఇవన్నీ కూడా మరి చాలా గణనీయమైన విషయాలే. సో అందుకనే ఆ ఆయనకి కొంత వెసులుబాటు కూడా ఆ ఉంది. సో ఆ టైంలో అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. వేరే వాళ్ళు వచ్చి ఆయన కలిసి వెళ్ళొచ్చు, కాకపోతే ఆయన మాత్రం ఆ యొక్క బోర్డర్స్ దాటడానికి వీల్లేదు. సో అది కాంటెక్స్ట్. ఆ టైంలో మరి కొంతమంది సహోదరులు ఆయన దగ్గరికి రావటం, అక్కడున్న సంఘాల యొక్క పరిస్థితులు చెప్పటం, ఎస్పెషల్లీ మరి ఎఫ్రోదీతు ఎఫ్రోదీతు కొలసి సంఘం గురించిన విషయాలు ఆయన అక్కడ తీసుకుని వెళ్ళటం, అక్కడ వస్తున్న ఫిలాసఫీస్, తప్పుడు సిద్ధాంతాలు, ఆ గలిబిలి ఆ అంశాలన్నీ కూడా పౌల్ గారి దగ్గర తీసుకుని వచ్చినప్పుడు మరి కొలసీకి ఒక పత్రిక రాశాడు. తర్వాత మరి ఫిలిప్పీలకు రాసిన ఒక పత్రిక, ఆ తర్వాత ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, తర్వాత ఫిలెమోనుకు. సో ఈ 4 పత్రికలు ఆ సమయంలో తుకీకు, టైకికస్, ఒనేసిమస్ వీళ్ళ ద్వారా మరి పత్రికలను పంపించడం జరిగింది. సో ఇక్కడ మరి పత్రిక రాసింది ఫిలేమోన్కైనా, బట్ వన్ ఆఫ్ ద బ్రిడ్జింగ్ లేకపోతే కనెక్టింగ్ పర్సన్ ఎవరనంటే ఒనేసిము. సో ఫిలేమోను పౌల్ గారికి తెలుసు. సో ఆల్రెడీ మరి ఫిలేమోన్ యొక్క ఇంటిలో ఒక సంఘం నడుస్తా ఉంది. ప్రాబబ్లీ ఈ కొలసి సంఘం మరి ఫిలేమోన్ ఇంట్లో జరుగుతుంది అనేది కూడా మరి కొంత అండర్స్టాండింగ్ ఉంది. ఫిలేమోన్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచ్ మ్యాన్. అయితే మరి యూజువల్ గా ఆ దినాల్లో రిచ్ పీపుల్ మరి ఉన్న ఆ ఇళ్లలో అక్కడ ఆ టైంలో ఒక అంటే దాన్ని మనం సోషల్ ఈవిల్ అని అనొచ్చు. సోషల్ ఈవిల్ అంటే మరి సొసైటీ పరంగా లేకపోతే సంస్కృతి పరంగా చూస్తా ఉన్నప్పుడు ఒక్క భయంకరమైన పరిస్థితి ఏదనంటే ఈ యొక్క బానిసత్వం, స్లేవరీ. అంటే కొంతమందిని స్లేవ్స్ గా మార్కెట్ లో పెట్టి అమ్ముతారు. సో వాళ్ళని కొంత వెలిచ్చి వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. సో వాళ్ళు దేని కొరకు అని అంటే ఇంట్లో పనులు వాటన్నిటిలో వాళ్ళని వాడుకోవటానికి మాస్టర్ కి కొనుక్కున్న ఆయనకి వాళ్ళ మీద చాలా అధికారం ఉంటది. ఎంత అధికారం ఉంటదని అంటే వాళ్ళని కొట్టొచ్చు. కొట్టినా ఒకవేళ వాళ్ళు వెళ్లి చెప్పుకోవటానికి వీల్లేదు. సో అంటే ఒక విధంగా అది చాలా బాధాకరమైన అంశమే అది. ఆ దినాల్లో స్లేవరీ ఈజ్ వన్ ఆఫ్ ద మరి అది దేవుని యొక్క ప్రణాళికల్లో ఉన్న అంశం అయితే కాదు. గాడ్ నెవర్ క్రియేట్ ఎనీవన్. ఈవెన్ యేసు ప్రభు వారు హి డైడ్ ఫర్ ద స్లేవ్స్. ఒక బానిస కొరకు కూడా ప్రభు చనిపోతాడు కదా, చనిపోయాడు. సిలువలో ఆయన పెట్టిన ప్రాణం ప్రతి ఒక్కరి నిమిత్తం.
అండ్ ప్రతి ఒక్కరూ దేవుని పోలికలోనే క్రియేట్ చేయబడ్డారు. అయితే ఆ సోషల్ ఈవిల్ ఏంటి అనంటే, ఈ బానిసలని మరి వాళ్ళు కొనుక్కొచ్చుకున్న తర్వాత వాళ్ళ చేత పనులు చేయించుకుంటా ఉన్నప్పుడు, వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేసే విధంగా, అంటే ఇతను స్లేవ్ అని చెప్పటానికి వాళ్ళకి చెవికి కమ్మే ఉంటాయన్నమాట. వాళ్ళని చూస్తే వాళ్ళు ఈజీగా ఆహ్, ఇతను స్లేవ్. అయితే ఇతను ఒకవేళ ఎవరు లేకుండా తాను ఒంటరిగా అట్లా తిరుగుతా ఉంటే డెఫినైట్‌లీ హి ఈస్ ఎ రన్‌అవే కేస్. సో, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పారిపోయాడు అనేది వాళ్ళకర్థమవుతది సోల్జర్స్‌కి. సో, అట్లా మరి ఈ ఒనేసిము అనే ఆయన మరి ఫిలెమోను ఇంట్లో ఆయన ఒక దాసుడిగా, అంటే ఒక స్లేవ్‌గా అక్కడ కొనబడ్డాడు. అయితే మరి ఫిలెమోను తర్వాత రక్షించబడ్డాడు. అయినప్పటికీ ఆ సిస్టమ్ ఆ విధంగా కొనసాగుతా ఉంది. మేబీ వేరే వాళ్ళలాగు తను ట్రీట్ చేసుండకపోవచ్చు. వి డోంట్ నో కంప్లీట్‌గా సిస్టమ్ అదంతా మనకు తెలీదు గానీ, ఈ ఒనేసిమస్ పారిపోయాడు ఇంట్లో నుంచి. పారిపోయి తిరిగి తిరిగి ఎక్కడికొచ్చాడంటే, మరలా ఆ గ రోమ్ సోల్జర్స్‌కి ఆయన చిక్కాడు. ఆ తర్వాత చివరికి పౌలు గారికి అసిస్టెంట్‌గా ఆయన రావటం జరిగింది. సో, మేబీ మల్టిపుల్ థింగ్స్ ఉండుండొచ్చు. అదే ప్లేస్‌లోకి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసే విధంగా అయితే అనుకోము కానీ, బట్ డెఫినైట్‌లీ పౌలు గారికి కొంత హెల్ప్‌ఫుల్‌గా ఆయన ఉండటానికి కూడా ఆ ఇంట్లోకి రావటం జరిగింది. సో, తిరిగి తిరిగి ఎక్కడికొచ్చాడనంటే, పౌలు గారున్న ఆ యొక్క ప్లేస్‌కొచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఎవరు, ఏంటి అని అడిగితే, మేబీ ఒక దినాన వాళ్ళు ఆయన రివీల్ చేసుంటాడు. నేను పలానా ఫిలెమోన్ అనే ఆయన దగ్గర ఉండేవాడిని. సో, మీరు మాట్లాడే భాష, మీరు మాట్లాడే విశ్వాసం, అక్కడ గూడా ఇట్లాంటి విశ్వాసమే ఉంది. ఆయన పేరు ఫిలెమోన్ అనంగానే, అప్పుడు వెంటనే పౌలు గారు ఫిలెమోను నాకు ప్రియ స్నేహితుడు, ప్రియమైన వాడు. సో, అక్కడ సంఘానికి మరి ఈ విధంగా మరి పరిచర్య జరిగిన ఆ యొక్క సందర్భాలన్నీ వారు డిస్కస్ చేసుకొనుండుంటారు. సో, ఫైనల్‌గా దే వర్ క్లియర్. ఏంటి అనంటే, మేబీ అంత యాదృచ్ఛికంగా జరిగిందా? లేదు అనంటే, ఎపఫ్రోదిత్ కూడా మరి వీరి దగ్గరకొచ్చాడు కాబట్టి ఆహ్, ఫిలెమోను ఇంట్లో ఉన్నప్పుడు ఒనేసిమ్‌ని ఎపఫ్రోదిత్ కూడా చూసే ఉంటాడు. సో, అది ఎలా కనెక్ట్ అయినయి అనేది డాట్స్ మనకు తెలీదు గానీ, బట్ ఫైనల్లీ కలవాల్సిన పర్సన్‌నే కలిసాడు. సో, కలిసిన తర్వాత అక్కడ మరి ఒనేసిము జీవితం మార్చబడింది. అది చాలా అద్భుతం. సో, ఒనేసిము తను ప్రభువుని తెలుసుకున్నాడు. ఇప్పుడొక నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇప్పుడు మాస్టర్ దగ్గరికి మరలా తిరిగి వెళ్ళటానికి గూడా ఇష్టపడతా ఉన్నాడు. సో, ఇప్పుడు ఆయన చేతే ఓ లెటర్ ఇచ్చి ఫిలెమోను, తన మాస్టర్ అయిన ఫిలెమోను దగ్గరికి ఆయన పంపిస్తూ ఈ పత్రిక రాసాడు. చాలా అంటే ఎంత బ్యూటిఫుల్ లెటర్ అనంటే, ఒక సోషల్‌లో ఓ భయంకరమైన ఈవిల్ ప్రాక్టీస్, అంటే ఒక విధంగా అది కొంత అంటరానితనము, లేకపోతే ఆ దినాల్లో ఆహ్, మనిషిని ఆ స్లేవ్స్‌ని ఒక మనిషిగా చూసే పరిస్థితులు గూడా కాదది. అలాంటి టైంలో ఒక విశ్వాస సమూహం, ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఏ విధంగా ఆ యొక్క సోషల్ ఇష్యూని ఎలా అడ్రెస్ చేస్తూ పౌలు గారు ఈ లెటర్‌ని రాసాడు అనేది, ఇట్ ఈస్ సో అమేజింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ రివల్యూషనరీ. సో, అందుకనే ఈ పత్రిక అంటే మనం ఒక మాటలో ప్రెజెంట్ ఎపిసోడ్స్‌ని మనం ఒకసారి గమనిస్తే 4 పత్రికలు 4 ప్రాముఖ్యమైన అంశాలుంటాయి. ఒకటి మనం
కొలస్సీ రాసిన పత్రికలు ఏం చూస్తామంటే సంఘమునకు క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు అని అంటాడు. క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. సో ఆయన హెడ్. ఆ తర్వాత మరి ఫిలిప్పి రాసిన పత్రికలు ఏమంటే క్రీస్తు యేసుకు నాకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. సో ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, హెడ్ ఆఫ్ క్రైస్ట్, మైండ్ ఆఫ్ క్రైస్ట్. తర్వాత మరి ఎఫెసీ రాసిన పత్రికలో ఆయన ఏమని రాస్తాడంటే సంఘం అనే శరీరంలో ఒక్కొక్కరు అవయవాలుగా ఉన్నాము, బాడీ ఆఫ్ క్రైస్ట్ రాస్తాడు. సో హెడ్, మైండ్, బాడీ 3 అయిపోయినాయి కదా. ఫిలెమోను పత్రిక హార్ట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు హృదయం ఎట్లా ఉంటది, ఆయన ప్రేమ ఎలా ఉంటది అని తెలియపరిచేది ఫిలెమోను పత్రిక. సో ఈ పత్రికలో వి విల్ లుక్ ఎట్ ప్రభువే ఆ దినాల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఈ ఒనేసిముని, ఈ ఫిలెమోన్ని ఒకవేళ చూస్తే క్రీస్తు హృదయం ఎలా ఉంటది, ఓ ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, ఓ దాసుడిని, ఓ పారిపోయిన వ్యక్తిని, ఓ ఫెయిల్యూర్ గా లైఫ్ లో అంటే ఒక మోసం చేసి వెళ్ళిపోయినట్లే కదా పారిపోవటం. సో అలాంటి వ్యక్తిని దట్టు తనకి ఫుల్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఏవి రైట్స్ ఉన్నాయని అంటే తనని ఎట్లయినా హింసించవచ్చు, అసలు ప్రశ్నించే వాళ్ళు కూడా లేరు. ఈవెన్ అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఈవెన్ దే కెన్ కిల్, దెర్ ఇస్ నో రైట్స్, చంపేయచ్చు కూడా. సో ఇంత అంటే తన మీద అధికారం ఉండి ఒక దాసుని కొనుక్కొచ్చుకున్న ఒక వ్యక్తిని సొసైటీ మొత్తం ఒక విధంగా ట్రీట్ చేస్తున్న సమయంలో ఓ ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులుగా, ఓ ప్రభువుని నమ్ముకున్న ఓ దాసుణ్ణి, ఓ మాస్టర్ ఎట్లా ఓ సంఘంలో కలిసి ఉండాలి అనేది క్రీస్తు యొక్క హృదయం తెలియపరుస్తుంది ఈ పత్రికలో. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్. మొట్టమొదటిగా చూసినట్లయితే చూడండి, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. సో ఫస్ట్ ఈజ్ అ గ్రీటింగ్స్. గ్రీటింగ్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గ్రీటింగ్స్ అను తర్వాత చివర్లో చెప్పే అక్నాలెడ్జ్మెంట్స్, అంటే ఒక్కొక్కరిని అక్నాలెడ్జ్ చేస్తూ వాళ్ళకు వందనాలు చెప్తాడు. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. దేనికి అనంటే ఈ పత్రిక ఎవరు రాశారు అని చెప్పటంలో అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మిగిలిన ఎస్పెషల్లీ న్యూ టెస్టిమెంట్ లో మనకి పుస్తకాల్ని ఇది ఆథెంటిక్ పుస్తకం అంటే యేసు ప్రభువారితో కలిసి పరిచర్య చేసిన, అంటే ఆయన శిష్యుల్లో ఒకళ్ళన్నా రాసున్నారు అని అని అనటంలో గాని, ఆయనతో పాటు కలిసి వారితో ఆ యొక్క సమకాలికులుగా ఉన్న వాళ్ళు రాయటాన్ని ఒక పారామీటర్ గా పెట్టుకున్నారు. ఈ పత్రికల్ని మనం బైబిల్లో చేర్చొచ్చా లేదా అనేది. ఆ చేర్చడంలో ఒక పారామీటర్ ఏంటనంటే, ఒక అంశం ఏదనంటే ఈ పత్రిక ఎవరు రాశారు అని తెలుసుకోవటంలో వాళ్ళు స్టార్టింగ్ లైన్స్, ఎండింగ్ లైన్స్ కూడా స్పెసిఫిక్ గా చూసేవాళ్ళు. అందుకనే ఈ పత్రిక రాసిన విధానం, శుభాలు చెప్పిన విధానం చూస్తే పౌలు గారు ఖచ్చితంగా ఈ పత్రికను రాశాడు అనే దానికి నిర్ధారణ ఉంటుంది. ఎందుకనంటే పౌలు గారు రాసిన గ్రీటింగ్స్ లో ఆయన క్రీస్తుతో ఏమై ఉన్నాడని చెప్పుకుంటాడు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, హీఈస్ ఇన్ రోమన్ జైల్, అంటే రోమన్ ఎగ్జిక్యూషన్ లో ఉన్నాడు. కానీ ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ a prisoner in Roman government or Roman jail, but I am the prisoner of Christ. క్రీస్తు యేసు ఖైదీ నేను.
ఆ లాంగ్వేజ్ చూడండి, హౌ హీఈస్ అండర్స్టాండింగ్ హిస్ బాండేజ్, హిస్ క్లచ్, తన బంధకాలని ఎలా చూస్తున్నాడు అని అంటే, దేవుడు అనుమతిస్తే తప్ప ఇది నా జీవితంలో మరి రోమ్ నన్ను పట్టుకోలేదు కానీ దేవుడే మరి నన్ను నడిపిస్తా ఉన్నాడు. నేను ఆయనకి దాసుడిని, నేను ఆయనకి ఖైదీని తప్ప నేను మనుషులకు కాదు, ఈ సిస్టమ్స్ కాదు. ఆ గ్రీటింగ్ లోనే, ఆ ఫస్ట్ వర్డ్ లోనే టు హూమ్ హీస్ బిలాంగ్ టు, that's a very beautiful beginning or బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. దేవుని అర్థం చేసుకోవటంలో మరి చాలా మెచ్యూర్డ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. చాలా సార్లు మనకి ఏవైనా అననుకూలమైన పరిస్థితులు వస్తే ఫస్ట్ నిష్ఠూరం వేసేది దేవుని మీదే కదా. చాలా సార్లు వి అంటే ఎందుకు ప్రభా ఇట్లా చేసావు అని దేవుణ్ణి మనం చాలా సార్లు ఆ అంటే సనిగే వాళ్ళంగా ఉంటాం. కానీ బట్ పౌల్ ఎలా ఉన్నాడని అంటే పరిస్థితులను దేవునిలో నుంచే చూస్తున్నాడు. దేవుడే నా జీవితమునకు కర్త, ఆయనే నన్ను నడిపించేవాడు. ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్ సరెండర్ చేసుకున్నాడు కాబట్టి ఓ ఖాళీ పేపర్ మీద కింద సంతకం చేసి, ప్రభా ఈ జీవితం నీది, నువ్వు ఎలా రాయాలనుకుంటున్నావో రాసేయ్ అని ఒకవేళ ఆ ఆ పేపర్ ప్రభుకిస్తే ఆ పేపర్ లో ఈ అంశం అది ప్రభువే రాశాడు అనే అంత విశ్వాసంలో పౌలు ఉన్నాడు. ఓకే, మొట్టమొదటిది ఆ హిజ్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. తర్వాత తన తోటి వాళ్ళని ఆ నా ప్రియుడును జతపనివాడునైన అంటే ఆ వర్డ్స్ ని, ఆ సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ మనం తీసుకుంటే కొన్నిసార్లు చిన్నప్పుడు ఈ లెటర్ రైటింగ్ ఒకటి ఉంటది. అది వన్ ఆఫ్ ద అది ఒక బిగ్ సవాల్. ఏమని స్టార్ట్ చేయాలి? ఇప్పుడు సార్ ఉన్నాడు అనుకోండి, ప్రియమైన సార్ గారికి అని రాయలేం కదా. సో రెస్పెక్టెడ్, గౌరవనీయులైన అని రాయాలి. కొంతమంది ఆ లెటర్ రాసేటప్పుడు ఇంకా బాగా ప్రేమని వాళ్ళు చూపించాలనుకోండి, ప్రియాతి ప్రియమైన. సో ద సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంత ఈజీగా ఏమి క్యాజువల్ గా రాసే వర్డ్స్ కాదు. పౌల్ యొక్క వర్డ్స్ చూస్తే ఆ సహోదరుడైన తిమోతియు, నా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకు. నా ప్రియుడు జతపనివాడు. పౌల్ గారు చాలా సంఘాలు కట్టాడు. ఫిలేమోను తన ఇంట్లో ఒక సంఘమే ఉంది. ఇప్పుడు చెప్పండి, పెద్ద పాస్టర్ గారు చిన్న ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? జతపనివాడు. నేను నాకు చాలా బాగా నచ్చిన ఒక వర్డ్ ఏంటి అని అంటే, ఓ పాస్టర్ గారు ఆ మెసేజ్ ఇస్తూ ఆయన అండర్స్టాండింగ్ ఏంటంటే, ఓకే మీరు ప్రభు సేవకుల అనే దానికంటే ప్రభు పనిని మీరు చేస్తున్నారు, ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారు, రండి మీరు వచ్చి బోధించండి అని. సో ఇక్కడ మనం కొన్నిసార్లు చాలా బౌండరీస్ అండ్ బ్యారియర్స్ పెట్టుకుంటాం, చాలా గ్యాప్స్ ని కూడా పెట్టుకుంటాం. అనాయింటింగ్ ఉండాలని కొన్ని వర్డ్స్ ని, కొన్ని థియలాజికల్ టర్మ్స్ ని కొన్ని పెట్టేసి ఎక్కడికక్కడ దూరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు ఆ వాళ్ళ యొక్క ఆ ప్రజెన్స్ ని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి కొన్ని వర్డ్స్ ని చాలా స్పెసిఫిక్ గా వాడతారు. ఆ సేవకులు ఆ మరొక వ్యక్తిని ఒక ఫుల్ టైం కాకపోయినా కెన్ దే రియల్లీ యూనో ప్రభు పనిలో ఈ విధమైన జత పనివాడని, లేకపోతే సేవకులు అని సంబోధించే కొన్ని కొన్ని అంశాల దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా అలాంటి అలాంటి హృదయం ఉందంటారా? నో, ఐ సీ సో మెనీ డిస్కనెక్ట్స్ తెలుసా. వాళ్ళ పరిచయాల్లోనే ద వే దే ఆర్ టాకింగ్, దే అడ్రస్సింగ్ ద పీపుల్, తర్వాత వచ్చే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే మాటల్లోనే
వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ కొన్నిసార్లు తెలుస్తాయి. కానీ పౌలు ఎంత గౌరవం ఇస్తాడంటే, జత పనివాడు, యు ఆర్ మై పార్ట్నర్. ఎస్, అది చిన్న పనైనా పెద్ద పనైనా వీఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ గాడ్స్ వర్క్. ఒక సేవకులని వాళ్ళని సపరేట్ చేసుకోవటం కాదు, కానీ ప్రభు పనిలో ఆసక్తి ఉండి ప్రభు పనిలో ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి ఆర్ పార్ట్నర్స్. అందుకనే ఫిలిప్పి సంఘంనే అని అంటారు, మీరు నా జత పని వారై ఉన్నారు. యు ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద ఎవాంజలిజం వర్క్. వీఆర్ పార్ట్నర్స్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ హీ యూస్డ్. ప్రియుడు. సహోదరుని పిలవటం చేస్తారు ప్రియుడు అని అంటే, హౌ మచ్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే, రైట్. ఐ థింక్ ఈ ఫేజ్ లో వెళ్తే మనకి 2-3 విషయాలు పడతాయి. ఓకే, లెట్ మీ గో లిటిల్ ఫాస్టర్. సో జత పనివాడైన ఫిలేమోనుకు తన సహోదరి అయిన అప్పియకును తోడు యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. సో ఒక్కొక్కరిని ఎంత చక్కని అడ్జెక్టివ్స్ తో, తోటి యోధుడు, ఎంత మంచి వర్డ్స్ ని ఆయన వారిని అడ్రస్ చేస్తూ రాస్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు 4 నుంచి చూద్దాం. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపనం చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసముందు పాలువారగుట అన్నది కార్యకార్య కావలియునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. నాకు ఈ మాట చాలా అంటే ఫోకల్ గా ఉంది. చూడండి 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి. సో పైన ఫిలిమోన్ యొక్క క్రెడిబిలిటీస్ చెప్తున్నాడు. ఏంటి అని అంటే, నీ ప్రార్థన, నీ కలిగి ఉన్న విశ్వాసం, మరి యేసు ప్రభు పట్ల మరి నీకున్న ఆ విధమైన ప్రేమ, ఇవన్నీ ఆయన క్రెడిబిలిటీస్. బట్ ఫైనల్ గా ఇవన్నీ కూడా ఏ రిజల్ట్ తీసుకురావాలి అని అంటే, నీ మూలముగా పరిశుద్ధులు హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందుచున్నవి. కొంతమంది నాలెడ్జ్ చాలా ఉంటది, థియలాజికల్ నాలెడ్జ్, కానీ ఆదరించబడుతున్నారా? ద రిజల్ట్ షుడ్ బి డిస్ప్లేడ్, వాట్ ఎవర్ ద క్రెడిబిలిటీస్ దట్ యు హ్యావ్. నీకు కలిగి ఉన్న క్రెడిబిలిటీస్, నీ విశ్వాసం చెప్పు, నీ ప్రార్థనా జీవితం చెప్పు. కొంతమంది ఏమంటారంటే, అమ్మో ఆమె చాలా ప్రార్థన పరురాలండి, ఆయన చాలా గొప్ప విశ్వాసం అండి, ఆయన అసలు ఏం సేవ చేస్తాడండి, అన్ని ఉన్నాయి. కానీ బట్ ఎండ్ రిజల్ట్ ఏం కనబడాలంటే, నీ మూలముగా పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందాలి, ఆదరించబడాలి. అది మన యొక్క ఇన్పుట్ కి అవుట్పుట్ ఆ విధమైన అవుట్పుట్ అయి ఉండాలి. నీ ప్రజెన్స్. అందుకే ఈవెన్ బర్నబాస్ గురించి కూడా మాట్లాడినప్పుడు ఏమనంటాడంటే, బర్నబాని అంత్యోక్యకి అక్కడ పంపించినప్పుడు తన రాక వలన వాళ్ళు ఆదరించబడ్డారు. దే వర్ కంఫర్టెడ్. ఆ దినాల్లో మరి క్రిస్టియానిటీ మీద భయంకరమైన హింస, భయంకరమైన వధ జరుగుతూ ఉండేది. ప్రాణాలని సైతం మరి తీసివేసే పరిస్థితులు. అలాంటి దినాల్లో పెద్ద పెద్ద సంఘాలు లేవు, మెగా చర్చెస్ లేవు, యూట్యూబ్ ఛానల్ లేవు, బైబిల్ సర్క్యులేషన్స్ లేవు, బైబిల్ ప్రింటింగే లేదు. అలాంటి సమయాల్లో ఫిలేమోను యొక్క తన యొక్క విశ్వాసం వలన, తన యొక్క ప్రార్థనా జీవితం వలన, తన యొక్క సాక్ష్యం వలన అక్కడ కొంతమంది పరిశుద్ధులు, కొత్తగా వస్తున్న వారు, విశ్వాసులైన వారు ఆదరించబడుతున్నారు. వాట్ ఏ బ్యూటిఫుల్ టెస్టిమనీ ఇట్ ఈస్.
నీ వలన నువ్వున్న ప్లేస్ లో ఉన్న సంఘంలో మరొకరు ఆదరించబడుతున్నారా? ఆర్ దే కంఫర్టెడ్ విత్ యువర్ ప్రెసెన్స్? వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు వెళ్తే అక్కడున్న వారు ఆదరణ పొందుకుంటారా, లేకపోతే ఆవేదన పొందుకుంటారా? వాట్ ఈస్ అవర్ టెస్టిమనీ ఇన్ ద చర్చ్? చర్చ్ లో మన 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 ప్రజెన్స్ ఎలాంటి డిఫరెన్స్ తీసుకుని వస్తుంది? చూడండి, ఫిలేమోను గురించి ఇవన్నీ ఆయన గురించి మాట్లాడాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక విశ్వాసికి ఏం సంపాదించాడు, ఏ జాబ్ చేస్తున్నాడు, ఏంటి అనే ఐడెంటిటీ కంటే తను స్పిరిచువల్ అంశాల్లో ఏ విధమైన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు, ఏ పారామీటర్స్ ఆయన జీవితంలో నుంచి కనబడతాయి. ఫిలేమోను చూసినప్పుడు పౌలు గారికి ఏం కనపడుతుందంటే, ఓ ప్రార్థనా జీవితం కనపడుతుంది. తన విశ్వాసంతో నడిచే అడుగులు కనపడుతున్నాయి. ఆ తర్వాత మరి అనుభవపూర్వకముగా ఎక్స్పీరియన్స్డ్ గా దేవుని కార్యాల విషయాల్లో అనుభవం కలిగిన వాడుగా అక్కడ కనబడతా ఉంటాడు. సో ఇవన్నీ పౌలు గారు ఫిలేమోను చూసినప్పుడు కనబడతా ఉన్నాయి. ఒకవేళ మనల్ని చూస్తా ఉన్నప్పుడు మనలో ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఏం కనబడుతున్నాయి? కొన్ని క్వాలిటీస్ అన్నా కనీసం 1, 2 అన్నా కనబడుతున్నాయా? ఓ ప్రార్థనా జీవితం చెప్పగలుగుతారా? విశ్వాసం గురించి చెప్పగలుగుతారా? ఏ విధమైన టెస్టిమనీని మనం బిల్డ్ చేస్తా ఉన్నాం? మన ఒకవేళ నువ్వున్న రూమ్ లో గాని, హాస్టల్‌లో గాని, లేతే నువ్వున్న క్యాంపస్‌లో గాని, నువ్వున్న చర్చ్‌లో గాని, కుటుంబంలో ఏ విధమైన మాట, ఏ విధమైన స్పిరిచువల్ అంశాన్ని నేను చూసినప్పుడు చెప్పగలుగుతావు? అంత మాత్రమే కాదు, నువ్వేం కలిగి ఉన్నావో ఫైనల్‌గా నీ వలన మరొకరు ఆదరించబడాలి, మరొకరు కట్టబడాలి, మరొకరు తోసివేయబడకూడదు నీ వలన. ఇవాళ రేపు చాలా మంది ఎట్లుంటారంటే, వాళ్ళు చేసే మేలు కంటే హాని ఎక్కువుంటది. చెప్పాల్సిన మాటల కంటే చెప్పకూడని మాటలే ఎక్కువ మాట్లాడి, వచ్చేవాళ్ళని కూడా రానీయకుండా చేస్తారు. ఉన్నవాళ్ళని కూడా ఉండకుండా చేస్తారు. బట్ అదే కంఫర్టెడ్. చూసారా? తర్వాత ఇప్పుడు ముందుకెళ్దాం. 8వ వచనం దగ్గర నుంచి చూద్దామండి. కావున యుక్తమైన దాని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. ఆ ఒక్క మాట దగ్గర ఒక మాట చెప్పనివ్వండి. ఫిలెమోనుకి పౌలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు పౌలు గారు ధైర్యవంతుడేనా? లేకపోతే ఫిలెమోను వినటానికి ఇష్టపడే వ్యక్తేనా? ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి ఆ విధంగా ఫ్రీగా చెప్పగలిగే స్పేస్ మనకంటే ముందుగా నడుస్తున్న అనుభవం కలిగిన వారికి ఆ ఫ్రీడమ్ ఉండగలదు. అయితే పౌలు గారు గురించి వద్దాం. కానీ ఫిలెమోనుకి ఆ విధమైన మంచి టెస్టిమనీ, మంచి ఆత్మీయ జీవితం కట్టుకున్నాడు కాబట్టి పౌలు గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. కొన్నిసార్లండి, ఎస్పెషల్లీ వివాహాల దగ్గరికొచ్చినప్పుడు కొన్ని సంబంధాల విషయాల్లో చేయి పెట్టాలంటే కొంచెం భయమేస్తది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు స్పిరిచువల్‌గా కొన్నిసార్లు స్ట్రాంగ్‌గా లేకపోతే రేపొద్దున ఏదైనా చెప్పాలంటే ఏం చెప్పగలుగుతాం? హౌ కెన్ వి 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 టాక్ టు దెమ్? ఎందుకు అనంటే, ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆ స్పిరిచువల్ అండర్‌స్టాండింగ్స్ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడగలిగితే ఫ్రీగా మాట్లాడగలుగుతాం, చెప్పగలుగుతాం. కానీ ఈరోజు కొంతమంది ఎలా ఉన్నారనంటే, వాళ్ళ యొక్క ఆత్మీయస్థితి తెలియట్లేదు. వాళ్ళు నిజంగా వాళ్ళకి మనం చెప్పగలుగుతామా ఈ అంశాల్ని? ఒకవేళ చెబితే అర్థం చేసుకోగలిగే స్టేజ్‌లో ఉన్నారా? ఆల్‌వేస్ దేర్ ఈస్ ఎ ఛాలెంజ్. అయితే పౌలు గారు ఎంత
జాగ్రత్తగా ఆయన ఈ మాట రాశాడంటే ఏమన్నాడు చూడండి. ఈ విధంగా చెప్పగలిగే ధైర్యం నాకున్నా కూడా కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఐ రిక్వెస్ట్ యూ, బతిమాలుకుంటున్నాను. లేకపోతే ఆహ్, ఐ ఐ బెగ్ యూ. చూసారండి? కొన్నిసార్లు కొంతమంది ఆ ఫ్రీడమ్ ఇస్తారు. అదర్ సైడ్ సీనియర్స్ గాని, ఆ చనువుని మరి వాళ్ళు చాలా చులకనగా తీసుకునే వాళ్ళు లేకపోలేరు. కానీ పౌలు హి నెవర్, ఒకవేళ ఆ స్వతంత్రం ఉన్నప్పటికి కూడా తాను ఎంత డిగ్నిఫైడ్‌గా ఒక విషయాన్ని ఆయన డీల్ చేస్తున్నాడో చూడండి. ఐ రిక్వెస్ట్ యూ మై డియర్ ఫిలెమోన్. అయితే ఇప్పుడు అసలు అంశం చూద్దాం రండి. ఏమనంటున్నాడంటే, నా కుమారుడగు ఒనేసిము కోసరము, ఫర్ ఎ సర్వెంట్, ఫర్ ఎ స్లేవ్. ఏంటి ఈ స్లేవ్ విషయంలో ఆయన ఆయన ఆశ? ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు? సొసైటీలో ఒనేసిముని ఒక ఒక బానిసగా చూస్తున్న సొసైటీలో తనేమంటంటే, నా కుమారుడగు ఒనేసిము, మై సన్. ఏమండి? కెన్ వి ఇమాజిన్? ఇవాళ రేపు నాకు కొన్ని సార్లు చాలా డిస్టర్బ్ చేసే ఒక అంశం ఏదనంటే, ఆర్ యూ క్రిస్టియన్ అంటే, యాహ్! యాహ్! ఐ యామ్ క్రిస్టియన్. ఐ యామ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్. బికాజ్ ఎక్కడ పొరపాటున ఒకవేళ ఒరిజినల్, అంటే ఒరిజినల్ అంటే ఫలానా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న క్రిస్టియన్ అనుకుంటారేమో. కొంతమంది భలే తెలివిగడతారు. మీరు ఫస్ట్ కాడ నుంచి క్రిస్టియన్సేనా? యూ నో, ఐ యామ్ రియల్లీ సర్ప్రైజ్డ్ సమ్‌టైమ్స్. మన వర్డ్స్ ఇక్కడ చూడండి, పౌలుని చూస్తా ఉన్నప్పుడు ఏమనంటున్నాడంటే, నా కుమారుడు ఒనేసిము, మై సన్ ఒనేసిమస్. హూ ఈస్ దిస్ ఒనేసిమ్? ఎవరండి ఒనేసిము? ఒక సర్వెంట్, ఒక బానిస. ఓ సొసైటీలో ఎన్నిక లేనివాడు. ఓ మాస్టర్ ఇష్టం వచ్చినట్లు కొట్టగలిగినవాడు. తనకంటూ ఒక విలువ లేదు. తనకంటూ ఒక ఓటు లేదు. అంటే అప్పుడు ఎలక్షన్స్ లేవేమోలే గాని. బట్ దే డోంట్ హావ్ రైట్స్. ఏంటి అని ప్రశ్నించగలిగే స్టేజ్ కాదు. జస్ట్ ఒక ఇంట్లో ఒక ఒక యానిమల్‌ని, కొంతమంది ఇవాళ రేపు అదే అంటున్నారు. కొన్ని దేశాల్లో అయితే కుక్కై పుట్టడం మేలంట మనిషి కంటే గూడా. సో, అలాంటి హీనమైన ఆ పరిస్థితిలో మరి ఉన్న ఆ వ్యక్తిని అనంటున్నాడు, నా కుమారుడగు ఒనేసి. నో, దట్ ఈస్ క్రైస్ట్ హార్ట్. క్రీస్తు హృదయం అంటే అదండి. ఏంటో తెలుసా? మనం మన ఐడెంటిటీ కోసం పాకులాడటం కాదు. ఒనేసీముని తన ఎదుట నిలవబెట్టటానికి, యోగ్యమైన రీతిలో నిలవబెట్టటానికి, ఫెయిల్ అయిపోయినోడిని, పారిపోయినోడిని, మోసం చేసినోడిని ధైర్యంగా నిలవబెట్టటానికి పౌలు తీసుకున్న ఐడెంటిటీ ఇది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరి కోసమో తెలుసా? ఓ సర్వెంట్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజమే. క్రీస్తు హృదయం అది కాదా అండి? హ్మ్. నా ప్రాణము వంటి వాడైన, చూడండి ఆ మాటలు కొన్ని. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. ఓహ్ మై గాడ్! ఏం వర్డ్స్ అండి. నా ప్రాణం వంటి వాడాయన. హి ఈస్ మై సోల్ మేట్.
నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయి నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకొని వెళ్ళనని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైన ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడి మీదకు దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయము ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండే. మేబీ అతను పారిపోయాడు, కానీ ఒనేసిము ఈజ్ ఇన్ గాడ్స్ ప్లాన్. మేబీ దేవుడు తన్ను పట్టుకోవడానికే ఒకవేళ ఇక్కడ తీసుకుని వచ్చాడేమో. దేవుడు తన్ని ఈ విధంగా రక్షించుకుని అక్కడ నడిపించడానికే తీసుకుని వచ్చాడేమో. అయితే ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడనంటే ఎంతో సహకారిగా ఉన్నాడు. నౌ ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ప్రయోజనమైన వాడు. ఇప్పుడు ఈ అంశాన్ని ఆలోచించండి. పౌలు సొసైటీలో ఉన్న ఈ యొక్క స్లేవరీ మొత్తాన్ని తీసివేయాలి, ఎరాడికేట్ చేయాలి అని మాట్లాడలేదు. కానీ సంఘం ఏ విధమైన టెస్టిమోనీని లోకానికి చూపించాలి, ఇది ఇంపార్టెంట్ అంశం. ఈరోజు బయటున్న సోషల్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. క్యాస్ట్ అనుకోండి, లేకపోతే రిచ్ అండ్ పూర్ అనుకోండి, సో మెనీ డిఫరెన్సెస్ చాలా ఉండుండొచ్చు. అయితే బయట ఉన్న వాటన్నిటిని తీసివేయటానికి పోరాటం కంటే పౌలు ప్రాముఖ్యంగా ఎంచుకున్నది ఏంటనంటే చర్చ్ లో ఈ అంశం ఎట్లా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వాట్ పాల్ ఈజ్ అడ్రస్సింగ్. ఒకవేళ మరి పౌల్ గారు మీరు ఈ స్లావరీ మొత్తాన్ని, ఈ అంటరానితనాన్ని తీసివేయాలి, ఎంతో మందిని విడిపించాలి అనే పోరాటంలోనికి ఆయన ఏం దిగలేదు. దట్ ఈస్ నాట్ హిస్ కాల్. బట్ he clearly says చర్చ్ లో ఎట్లా ఉండాలి, లోకంలో ఉన్న ఇష్యూస్ చర్చ్ లో కనబడుతున్నాయా, లోకం చర్చ్ లో కనబడుతుందా, చర్చ్ లోకంలో యూనిక్ గా కనబడుతుందా, ప్రత్యేకంగా కనబడుతుందా, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, ఈరోజు సంఘం అంటే నీవు నేను. ఈరోజు మనం ఏ విధమైన టెస్ట్ మనీని లోకానికి ఇస్తా ఉన్నాం. ఒకప్పుడు కొంతమంది నాయకులు, ఈవెన్ వన్ ఆఫ్ ద లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన మరి ఎక్కడ ఒక ఐడెంటిటీ, ఈ అన్టచబిలిటీ లేకుండా ఉంటది అని ఆయన వెతుకుతా ఉన్నప్పుడు ఫస్ట్ ఆయన చూజ్ చేసుకుంది చర్చ్ దగ్గరికి వచ్చాడు, క్రిస్టియానిటీని ఆలోచించడానికి వచ్చినప్పుడు. ఆయన చర్చ్కి వచ్చిన తర్వాత చర్చ్ లో ఆయన గమనించింది ఏంటనంటే మరి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఆయన కనబడింది. స్లేవరీలో ఉన్న వాళ్ళు దూరంగా కూర్చోవటం ఆయన చూశాడు. ఆయన అనుకున్నాడు, ఇక్కడ బైబిల్లో ఇన్ని అంశాలు బాగానే ఉన్నా, బట్ వాళ్ళ జీవితాల్లో మరలా ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే డిస్టెన్స్ మనుషుల మధ్యలో ఉంది. అందుకనే ఆయన అనుకున్నాడు, ఐ చూస్ సంథింగ్ ఎల్స్. చూడండి, ఈరోజు మరి క్రీస్తు హృదయం అంటే ఏంటి మనం అర్థం చేసుకుంటే ఆ అక్కడ పౌలు ఈ ఈ ఈ సోషల్ ఈవిల్ గురించి, ఈ ఈ ఈ సాంఘిక పరమైన ఈ యొక్క మరి చెడు అంశాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పౌలు సంఘంలో మాత్రం ఎట్లా ఉండాలంటే అతడు నీకు ప్రియ సహోదరుడు, అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయము ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను
నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటికే కాబోలు కొద్ది కాలమతడు ఎడబాపెను. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. నిజంగా మరి క్రీస్తు హృదయము ఇక్కడ మనకు అర్థం కావాలి ఏంటనంటే, ఆహ్, ఆయన నేను ప్రేమిస్తున్నానని చెప్పటమే కాదు, అండ్ హి ఈస్ విల్లింగ్ టు పే ద కాస్ట్. వెల చెల్లించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా స్వహస్తాలతో రాస్తున్నాను, ఐ విల్ పే. నేనే తీరుస్తాను. పౌలు మాటలు ఏదో ఒక ఆర్డినరీగా ఆయన రాయట్లేదండి. చాలా హార్ట్‌ఫుల్‌గా రాసాడు ఈ లెటర్‌ని. ఒనేసిముని పక్కన నిలబడి ఎంత ఒనేసిముకు చేయగలుగుతాడో అంత చేశాడండి. ఓ సైడు నా కుమారుడని పిలుచుకున్నాడు. ఇంకొక సైడు సహోదరుడుగా నీ దగ్గరే ఉండటానికి వస్తా ఉన్నాడు. అండ్ మూడవది ఏంటనంటే, తాను ఏదైనా ఒకవేళ నీకు ఆహ్, నష్టం కలిగించుంటే అదంతా కూడా నేనే తీరుస్తాను. ఐ విల్ గివ్. హ్మ్. తర్వాత అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయి. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి, నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థన వలన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందు నా తోడి ఆ! ఫైనల్‌గా ఒక మాట మనం చూస్తాం. ఏంటనంటే, పౌలు మరి ఆ విధంగా ఒనేసిముని అక్కడికి పంపించిన తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటనంటే, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి, నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. ఐ ట్రస్ట్ యూ దట్ యూ విల్ డూ ఇట్. నేను అడిగిన వాటి విషయాల్లో నువ్వు చేస్తావని నమ్మి నేను రాస్తా ఉన్నాను. తను నమ్మగలుగుతా ఉన్నాడు. తన తోటి వారిని నమ్మగలుగుతా ఉన్నాడు. నమ్మగలిగే విధంగా ఫిలేమోన్ ఉన్నాడు. అండ్ ఫైనల్లీ ఆయనంటాడు, నా తోడికారి అయిన ఎపఫ్రా, నా జతపనివాడైన మార్కు, అరిస్టార్కు, దేమ, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమేన్. సో ఫైనల్లీ ఈ విధమైన ఎండింగ్ తన పత్రికల్లో పౌలు ఇవ్వటం మనం గమనిస్తాం. ఏంటనంటే, ఆయన అందరిని అక్నాలెడ్జ్ చేస్తూ, అందరికీ కృతజ్ఞత చెప్తూ, ఫైనల్‌గా దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. ఎంత గుర్తుపెట్టుకుంటాడండి. ఎంత ఒక్కొక్కళ్ళని మెన్షన్ చేసుకుంటూ మీరక్కడ చూసినట్లయితే వీళ్ళ పేర్లు ఎపఫ్రా, హ్మ్. ఆయనతో పాటే ఉన్నాడు. తర్వాత మార్కు, మనందరికి తెలుసు గదా! మార్కు విషయంలోనే బర్నబా వాళ్ళిద్దరి మధ్యలో గొడవై విడిపోయారు. ఇప్పుడు మార్కు తనకి ప్రియ సహోదరుడిగా ఉన్నాడు. తర్వాత అరిస్టార్కు, దేమ, దేమ లోకమును ప్రేమించి ఆయన విడిచిపెట్టి ఎళ్ళిపోయాడు. తిమోతికి రాసిన రెండో పత్రిక వచ్చే సమయానికి దేమ ఎళ్ళిపోయాడు. ఆయన విడిచిపెట్టి ఎళ్ళిపోయాడు. లూకా ఆయనతో ఉన్నాడు. సో, వీళ్ళందరినీ మెన్షన్ చేస్తూ మరి వందనములు చెప్పుచున్నారు. సో, వన్ వర్డ్ వి కెన్ సీ దట్ క్రైస్ట్ హార్ట్, క్రీస్తు హృదయం. ఏంటి అనంటే, ఒనేసిముని ఏ విధంగా ఫిలేమోన్ దగ్గరికి పంపిస్తున్నాడు అనేది మనం చూస్తా ఉన్నప్పుడు, మనం కూడా మరి చర్చ్‌గా, విశ్వాసిగా మనం ఈ లోకంలో ఎలాంటి ప్రత్యేకమైన సాక్ష్యాన్ని మనం చూపిస్తా ఉన్నాం లోకానికి. కొన్నిసార్లు చాలా కష్టం. మనం యాక్సెప్ట్ చేయలేం కొన్ని విషయాల్ని. కొంతమందిని మనం యాక్సెప్ట్ చేయలేం. యెస్. బట్ ఇక్కడ మరి ఒనేసిము విషయంలో ఆయన తన పక్షాన నిలబడిన విధానం చూస్తా ఉన్నప్పుడు, దేవుడు నీకిచ్చిన ఆధిక్యతలు, దేవుడు నిన్ను హెచ్చించిన విధానం, దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలంటే,
క్రీస్తునందున్న నీ సహోదరులను నీవు వారి పక్షాన నిలబడగలిగి, నువ్వు ఆదరించి సహాయం చేయగలిగిన స్టేట్‌లో నువ్వు ఉండగలగాలి. అదే క్రీస్తు యొక్క హృదయం. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అని చెప్పినప్పుడు దాని మీనింగ్ ఏంటి అనంటే, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్స్. కొన్నిసార్లు ఆహ్, ఆహ్, ఎక్కడ వాళ్ళే కాంపిటీషన్ ఉంటారని దే దే డోంట్ దే డోంట్ హెల్ప్ ఈవెన్. విశ్వాసులైన వారు ఒక చోట ఉన్నప్పుడు, ఒక కంపెనీలో ఉన్నప్పుడు, లేకపోతే ఒక ప్లేస్‌లో ఉన్నప్పుడు, ఆర్ వి రియల్లీ ఎంకరేజింగ్ వన్ అనదర్? ఎంకరేజ్ చేసుకోగలుగుతా ఉన్నామా? హెల్ప్ చేసుకోగలుగుతా ఉన్నామా? ప్రియులారా, ఈ పత్రిక మన హృదయాన్ని ప్రశ్నించాలి. మన యాటిట్యూడ్స్‌ని ప్రశ్నించాలి. మనం ఏ విధంగా చూస్తా ఉన్నాం తోటివారిని, సంఘంలో ఉన్న సభ్యులను, విశ్వాసులను అనేది మనం ఆలోచించాలి. సో, ఈ పత్రిక మరి క్రీస్తుకు కలిగిన హృదయం మనం కూడా కలిగి ఉండాలని, పాపులమైన మనలను తన హక్కును చేర్చుకోవటానికి క్రీస్తు ఏ విధంగా అయితే పౌలు ఒనేసిము కోసం నిలబడ్డాడో, క్రీస్తు మన కొరకు పరలోకములో మన ఎదుట ఆయన నిలబడి పాపాత్ములమైన మన కొరకు ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు కనబడతా ఉన్నాడు. యెస్, దట్ ఈస్ ద క్రైస్ట్ హార్ట్. వి ఫెయిల్డ్. మనం ఫెయిల్ అయిపోయిన వాళ్ళమే. మనం దేవుని ఎదుట నిలబడగలిగే యోగ్యత లేని వారమే. ఆహ్, ప్రభువుని దూరంగా మరి జరిగి పారిపోయిన వారమే. కానీ దేవుడు మనల్ని హక్కునకు చేర్చుకుని ఆహ్, పరలోకంలో తండ్రి ఎదుట మన పక్షాన ఆయన నిలబడున్నాడు. ఆయన అంటాడు గదా! ఒనేసిము ఏదైనా ఒకవేళ మరి రుణము ఉన్న యెడల నేనే తీరుస్తాను అని చెప్పాడు గదా! నిజమే. క్రీస్తు మన కొరకు మన పాపం నిమిత్తం రావాల్సిన ఆ యొక్క వెల మొత్తాన్ని ఆయనే చెల్లించాడు గదా! క్రైస్ట్ డైడ్. అండ్ దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. ప్రియులారా, ఈరోజు అలాంటి ప్రేమను, అలాంటి హృదయాలను మనం కలిగి ముందుకు కొనసాగాలని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మరి ఆహ్, ఈ పత్రికలో మనం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన వాటి గురించి మనల్ని